ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దామండి. నవంబర్ లోపు అన్ని పోస్టులు భర్తీ చేస్తామనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో 6,928 ఉద్యోగాల్ని నవంబర్ లోపు భర్తీ చేయడం జరుగుతుందనేసి తెలిపినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు, అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే ఇవి కొత్త నోటిఫికేషన్స్ కాదండి, కొత్త ఉద్యోగాలు కావు, ఇవి పాత ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఆల్రెడీ విడుదలయ్యాయి, రాత పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. నియామక ప్రక్రియ అనేది చివరి దశలో ఉంది, కానీ లేట్ అవుతుందని ఇటీవల పత్రికలో ఒక న్యూస్ పేపర్లో సమాచారం అయితే వచ్చింది. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ఒక క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నవంబర్ లోపు ఈ అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను కంప్లీట్ చేస్తామనేసి చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే చూద్దామండి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 7 విభాగాల్లో ఉన్న 6,928 పోస్టులను దశల వారీగా ఈ ఏడాది నవంబర్ లోపు భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలిపింది. సోమవారం ఈనాడులో ప్రచురితమైన గత ఏడాది పరీక్షలు ఏవీ ఫలితాలు కథనంపై బోర్డు వివరణ ఇచ్చింది. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, వాటిని పరిష్కరించి ఆగస్టులోపు భర్తీ చేస్తామని పేర్కొంది. అదేవిధంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను సెప్టెంబర్లోపు భర్తీ చేయనున్నట్లు, 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను త్వరలో విడుదల చేస్తామని, 1931 ఎంపీహెచ్ఏ ఖాళీలను నవంబర్లోపు భర్తీ చేస్తామని ప్రకటించింది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. వైద్య ఆరోగ్య శాఖ తెలిపినటువంటి సమాచారం అండి. మొత్తం 7 విభాగాల్లో ఉన్నటువంటి 6,928 పోస్టులను దశల వారీగా ఈ ఏడాది నవంబర్ లోపే భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలపడం అయితే జరిగింది.